అందరికీ నమస్కారం. తెలుగులో విను మరో ఎపిసోడ్కి స్వాగతం. ఈరోజు మనం చూసారా మంచి బొమ్మల కొలువు మధ్యలో కూర్చొని ఉన్నాం. ఈరోజు పేరెంటింగ్ టాపిక్ అండి. పేరెంటింగ్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే నాకు చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి, పేరెంటింగ్ కూడా మాట్లాడండి అని చెప్పి. తప్పకుండా పేరెంటింగ్ గురించి మాట్లాడేటప్పుడు మన పిల్లల భద్రత గురించి మాట్లాడాలనుకుంటున్నాం. మనందరూ వింటూ ఉంటాం చోకింగ్ హజార్డ్. చోకింగ్ హజార్డ్ అంటే పిల్లలు గొంతులోకి లేకపోతే ముక్కులోకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వెళ్ళి వాళ్ళు మింగడం వల్ల లేకపోతే పీల్చడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగి బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చి వాళ్ళ హాస్పిటల్ ఎమర్జెన్సీకి తీసుకెళ్ళడం, అదేవిధంగా మరణాలు కూడా సంభవించే సందర్భాలు చాలా చూసాం రెగ్యులర్గా పేపర్లో. ఈ మధ్యన కూడా పేపర్లో ఒక సంఘటన చూశాను. ఆ రోజే అనుకున్నాను ఒక వీడియో చేయాలి అని. ఆ ఒక్క సంఘటన ఇంకా చాలా సంఘటన, టీవీలో రకరకాల సంఘటనలు చూస్తూ ఉంటాం. మనం ఏంటంటే పేరెంటింగ్లో మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే పిల్లల్ని మనం దగ్గరుండి చూసుకోం. 4 years వచ్చే వరకు పిల్లల్ని మనం కూడా ఉండి పెంచాలని. మనం ప్రకృతిలో చూసినట్లే పక్షులు చిన్న పక్షి ఎగిరే వరకు కూడా ఉంటుందండి. సో అలా అభయస్థం మనం ఇవ్వాలి, పిల్లలతో పాటు మనం ఉండాలి. మనం ఏం చేస్తాం, మనం బిజీ లైఫ్లో సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, అదేవిధంగా ఇంటర్నెట్ పుష్కలంగా లభ్యంతో టీవీలకి దానికి దీనికి అన్ని స్క్రీన్ స్పేస్కి అతుకుపోవడం వల్ల పిల్లలకి అంతగా ఇంట్రెస్ట్ చేపట్టట్ల పిల్లల యొక్క గ్రోత్ పట్ల. పేరెంటింగ్లో అనేక ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఏదైనా జరిగిన తర్వాత ఏం చేస్తామంటే టీవీ ఛానల్స్ అన్నీ వచ్చేస్తాయి, అందరూ వచ్చేస్తారు. తర్వాత హాస్పిటల్ వాళ్ళని మనం బ్లేమ్ చేస్తాము. మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకోవాల్సిన బాధ్యత మనది. అది ఇతరులను బ్లేమ్ చేసి తప్పే ఉందండి. అసలు చాకింగ్ హజార్డ్ అంటే ఏంటి? చాకింగ్ హజార్డ్ అంటే చిన్న చిన్న వస్తువులు పిల్లలు, ఇక్కడ నేను చాలా పెట్టాను వస్తువులు మీకు చూపిస్తాను. ఇప్పుడు చిన్న వస్తువులు ఏం చేస్తారంటే పిల్లలు అది నవలకుండా ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే ఫారెన్ బాడీస్, ప్లాస్టిక్ టాయ్స్ ఏదైనా అవ్వచ్చు. ఈవెన్ ఫుడ్ కూడా డేంజరస్ అండి. సో నవలకుండా మింగడం, అది గొంతుకులో అడ్డం పట్టడం, అది వాళ్ళకి అనేక ఇబ్బందులకి దారి తీస్తుంది. ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకెళ్ళడం, వాళ్ళకి ఊపిరి అందకపోవటం, చావు వరకు కూడా దారి తీస్తుందండి. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలకి ఇలా ఉన్నప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది. సో ఇవన్నీ మనం అరికట్టాలి, మనం కూడా పిల్లల్ని పెంచాలి. మన బాధ్యత అది. మన పిల్లలు అర్థమవుతుందా అండి? మన పిల్లలు వాళ్ళు పెంచే 3 to 4 years వరకు కనీసం. ఏంటంటే ఇది ఎక్కువ ఎప్పుడు జరుగుతుందంటే మనం బిజీగా ఉండి మన టీవీకి లేకపోతే సెల్ ఫోన్కి అతుకుపోయినప్పుడు ఇది జరుగుతుంది. ఈరోజు మనం పిల్లలకి ఏంటంటే చాలామంది పేరెంట్స్ సెల్ ఫోన్ ఇచ్చేయడం, వాళ్ళని ఎంగేజ్ చేయడం జరుగుతుంది. పిల్లలకి ఇంకా బోర్ కొట్టేటప్పుడు ఏం చేస్తాం, టీవీ ఆన్ చేస్తాం. అది కూడా బోర్ కొట్టేటప్పుడు మనం ఏం చేస్తాం, పిల్లల్ని వదిలేసేటప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది మనకు తెలియని పరిస్థితి చాలా సందర్భాల్లో చూస్తుంటాం. పిల్లలకి పెట్టే ఫుడ్లో కొన్ని ఫుడ్ గురించి చెప్పాలనుకుంటే, ముందు తీసుకోవాలంటే చాలా పోషగా మనం ఇచ్చేది పిల్లలకి ఆరోగ్యానికి మంచిదని చెప్పి జీడిపప్పు ఇస్తాం. జీడిపప్పు మనందరికీ చాలా ఇష్టం. జీడిపప్పు ఎవరు కనిపించినా నోట్లో వేసుకుంటాం. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత తింటానులేండి. ఈ జీడిపప్పు అనేది పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు. పిల్లలు ఏంటి నోట్లో వేసుకున్న తర్వాత డైరెక్ట్గా మింగేయడం జరుగుతుంది అవ్వకుండా. ఏమవుతుందంటే అది గొంతుకులో అడ్డపడుతుంది. ఇది చాలా డేంజరస్. ఒకవేళ ఇవ్వాలంటే దీన్ని పౌడర్ చేసి, ఆ చిన్న 3 years పిల్లలకి ఇవ్వాలనుకుంటే పౌడర్ చేసి, ఫైన్ పౌడర్ చేసి వాళ్ళకి తినిపించండి. అదేవిధంగా నెక్స్ట్ ఐటెం క్యారెట్ ఆరోగ్యానికి మంచిది, కంటికి మంచిది అని అందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తాం, క్యారెట్ ముక్కలుగా కోసి చిన్న క్యూబ్స్ చేసి పిల్లలకి ఇవ్వడం కూడా చాలా డేంజర్ అండి. ఫుడ్లో కల్పిస్తూ ఉంటాం. అలా ఇవ్వకూడదు. క్యారెట్ కూడా మ్యాష్ చేసి దాన్ని ఉడకపెట్టి మ్యాష్ చేసి అది సాఫ్ట్ అయిన తర్వాత ఇవ్వాలి. ఇంకా ఫుడ్ ఐటెంకి వెళ్ళినట్లయితే మనం ఫ్రూట్స్ పిల్లలకి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. చిన్నపిల్లలకి ఫ్రూట్స్ కట్ చేసి చిన్న పీసులు చేసి ఇవ్వాలి, లేకపోతే దాన్ని మ్యాష్ చేసి ఇవ్వడానికి ప్రయత్నించండి ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు. ఇంకొక మెయిన్ ఇదేంటంటే మనం గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు చూసినట్లయితే చాలా చిన్నవే కదా, పిల్లవాడు తింటాడు కదా, అది ఏమి హాని కాదు అనుకుంటాం. ఆ ద్రాక్ష ఉండే గుణం ఏంటంటే రౌండ్గా ఉండటం వల్ల అది
లోపలికి వెళ్ళిపోయి గొంతుకి అడ్డపడుతుంది. ద్రాక్ష ఇచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే ద్రాక్షని 4-5 ముక్కల కింద కట్ చేసి, ద్రాక్ష నేను చెప్పే ద్రాక్ష చాలా విచిత్రంగా ఉంటుంది, చొక్కింగ్ హజార్డ్ ఉండే ఒక ఐటమే, కట్ చేసి దాంట్లో గింజ కానీ పిక్క కానీ ఏమంటే అది తీసి పాడేసి దాన్ని చిన్నగా స్మాష్ చేసి ఇవ్వడం చాలా మంచిది. పిల్లల యొక్క భద్రత గురించి చెప్తున్నా నేను. అదేవిధంగా ఇంకొక ఐటెం పిల్లలకి ఎక్కువ ఇస్తాం, పాప్కార్న్. పాప్కార్న్ కూడా చాకింగ్ ఛాన్స్ షేపే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది గరుగ్గా లోపలికి వెళ్తే పరిస్థితి ఏం చెప్పండి, నవలకుండా. సో ఇలా ఫుడ్ ఐటెం తీసుకోండి, మీకే తెలుస్తుంది. పేరెంట్గా నేను కొన్ని చెప్పాను, మీరు ఇచ్చే ఫుడ్లో ఎన్నో చూడొచ్చు, అర్థమవుతుందా అండి? సో పిల్లలు పెంచేటప్పుడు అంత భద్రతతో పెంచాలి. ఓకే, ఇంకొక విషయం, పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు మీరు తప్పకుండా పాటించు, పిల్లలు పడుకోబెట్టి ఫుడ్ పెట్టకండి, చాలా డేంజరస్ అది, కూర్చోబెట్టండి. అదేవిధంగా పిల్లలకి ఏంటంటే మీరు మ్యూజిక్ ఆన్ చేసి ఆడు తింటలేదని చెప్పి నోట్లో కుక్కుతూ ఉంటారు, మ్యూజిక్ ఆన్ చేసి వాడు గంతులు వేస్తూ ఉంటాడు, చాలా డేంజరస్ అండి, చోకింగ్ హజార్డ్కి దారి తీస్తుంది. అదేవిధంగా పరిగెడుతూ ఆడుతూ అలా తినిపించకండి, ఒక స్టేబుల్ పొజిషన్లో పెట్టి తిన్నామండి. వాళ్ళు మింగిన తర్వాత వాళ్ళు జస్ట్ ఓకే అయిన తర్వాత వాళ్ళని ఆడటం లేకపోతే మూవ్ చేయడమో చేయండి. చాలామంది పడుకోబెట్టి చాలా చిన్నపిల్లలకి ఏంటంటే లిక్విడ్స్ స్మాష్ ఫుడ్ ఓకే తప్పదు. పిల్లలు నేను చెప్పింది ఏంటంటే 1, 2, 3, 4 వచ్చే వరకు వాళ్ళు పరిగెట్టేటప్పుడు ఫుడ్ ఇవ్వకండి, మ్యూజిక్ ఆన్ చేసి డ్యాన్స్ చేయనివ్వకండి, ఇవన్నీ చాలా డేంజరస్ అండి. తర్వాత పిల్లలు ఏడ్చేటప్పుడు మనం ఇచ్చే ఇంకో ఐటెం ఏంటంటే అండి క్యాండీస్, గట్టిగా ఉంటే క్యాండీ. ఇది చాలా చీప్గా చాలా ఎక్కడైనా లభ్యం, మీ పాకెట్లోనే ఉండొచ్చు. పిల్లవాడు ఏడగానే మీరు తీసిచ్చేది ఈ క్యాండీ. చూసారా ఎంత హార్డ్గా ఉందో, గట్టిగా ఉంటుందండి క్యాండీ. ఈ క్యాండీ ఎంత గట్టిగా ఉంటుందంటే ఇది మనం కొరికినా సరే అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది, అంత హార్డ్గా ఉంటుంది. మా పిల్లలు కొంచెం టైం నోట్లో లాలాజలంతో దీన్ని ఎలా ఎంజాయ్ చేస్తారు, తర్వాత ఏం చేస్తారు, మింగేస్తారు. చాలా డేంజర్ అండి, గొంతుకులో అతుకుపోతుంది. సో బెటర్ ఇవ్వాలి అనుకుంటే చూసారండి మెత్తని చాక్లెట్స్, ఈ మెత్తని చాక్లెట్స్ ఇది ఇవ్వచ్చు, ఇది ఏం కాదు, అదవుతుందండి. క్యాండీకి బదులు చాక్లెట్కి వెళ్దాం. తర్వాత ఇంకా చాక్లెట్కి వెళ్ళాలంటే మనం ఈరోజు చూసినట్లయితే మార్కెట్లో అనేక చాక్లెట్స్ లభ్యం. పిల్లలకి ఇచ్చే చాక్లెట్స్ గురించి చెప్పాలి, అనేక రోజుకో చాక్లెట్ వస్తుంది, రోజుకో ఫ్లేవర్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ టీవీలో చూడగానే పిల్లలు అది కావాలంటే పేపర్లో మీరు తప్పకుండా మీరేం చేస్తారంటే పిల్లల మీద అమితమైన ప్రేమతో చాలామంది మనం పిల్లలు అడిగేదాన్ని కొనిస్తూ ఉంటాం. అది మంచిదా కాదా అన్నది కూడా ఎక్కడ ఆలోచించాం. ఇది చాలామంది తల్లిదండ్రులు చెప్పడం నేను విన్నాను, నాకు నా చిన్నప్పుడు ఇది దొరకలేదు అందుకని నా పిల్లవాడికి ఇస్తున్నా అని చాలామంది చెప్తుంటారు. ఇదే విషయం, నాకు దొరకలేదు, ఏంటి సింగిల్ చైల్డ్ లేకపోతే 2 చైల్డ్స్ కదా. సో అది ఎంతవరకు మీ బాబుకో పాపకో కరెక్ట్ అన్నది కూడా చూడండి కొనిచ్చేటప్పుడు. మనం చాక్లెట్స్ కొనిచ్చేటప్పుడు చాలా చాక్లెట్స్ నట్స్ ఉంటాయి, నట్స్ కూడా మింగేయడానికి చాలా ఛాన్స్. నట్స్ ఉన్న చాక్లెట్స్ కొనివ్వకండి. ఒకవేళ కొనిస్తే బ్రేక్ చేసి ఆ నట్స్ని సపరేట్ చేసి చాక్లెట్ మాత్రం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇంకొకటి మళ్ళీ చాక్లెట్లోనే ఉన్న ఇంకొక చాక్లెట్ మనది, ఇంకొకటిగా చాలా చాక్లెట్స్ వచ్చినాయి, ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని చాక్లెట్తో పాటు కొన్ని బొమ్మలు, ఇలాంటి బొమ్మలు చాక్లెట్లోనే ఇలాంటి బొమ్మలు ఉంటాయండి. చాక్లెట్లోనే ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చాక్లెట్లో ఈ బొమ్మలు ఉండటంతో ఏం చేస్తారంటే పిల్లలు తప్పకుండా ఈ బొమ్మల కోసం చాక్లెట్ కొనమంటారు. చాలామంది పిల్లలు చాక్లెట్ తినరు కానీ ఈ బొమ్మ కోసం. మనం ఏమంటాం, మన పిల్లవాడు అడిగాడు కదా, మన పాప అడిగింది కదా, ఆడుకుంటుంది కదా అని చెప్పి మనం బొమ్మలతో ఉండే చాక్లెట్ కొనిస్తాం. ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే అండి, ఈ చాక్లెట్తో పాటు ఈ చిన్న బొమ్మ ఉంది కదా, ఈ చాక్లెట్తో పాటు ఈ చిన్న బొమ్మని అసెంబుల్ చేయాలి మనం. అది డిస్మాంట్లో ఉంటుంది, అది అసెంబుల్ చేయడం ఫన్ యాక్చువల్గా. సో ఈ పిల్లలు ఏం చేస్తారంటే అది కూర్చొని అసెంబుల్ చేస్తారు, తర్వాత మీరే అనుకుంటారు చాక్లెట్ తినేసాడు కదా ఆడుకుంటాడు అని చెప్పి మీరు రిలీజ్ అయిపోతారు. చాలా డేంజర్ అండి. ఆ ఈ చిన్న టాయ్ లోపలికి సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. చిన్న టాయ్ ఎంత డేంజర్ ఆలోచించండి. మన దగ్గర పిల్లలు ఆడుకునే ఉంటారు, మన పాప బాబా ఆడుకుంటారు, మనం వెళ్ళగానే నోట్లో వేసుకుంటారు. ఎందుకంటే కలర్ అట్రాక్ట్ చేస్తుంది, వాళ్ళకి తెలియదు ఇది కూడా ఒక చాక్లెట్ లాగే ఉంది, ఇది డిఫరెంట్ కలర్ చాక్లెట్ లాగే ఉంది, ఏం చేస్తారు నోట్లో వేసుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఇది కూడా డేంజరస్. ఇక్కడ ఈ టాయ్ కొనేటప్పుడు ఆలోచించండి, ఆ టాయ్ మీ బాబుకో పాపకో అవసరమా కాదు. ఈ టాయ్ కొనేటప్పుడు ఉండే ఇదేంటంటే అండి, ఈ టాయ్ ఏంటంటే
టాయ్ని అసెంబుల్ చేయడానికి పిల్లల కన్నా ఇంట్రెస్ట్ చూపించే తల్లిలే. ఒకసారి ఆలోచించండి మీరు. ఆ టాయ్ తీసుకురా కానీ మీరు అంటారు నేను పెడతాను, నేను అసెంబుల్ చేస్తాను, పిల్లలు కానీ ఇంట్రెస్ట్ మీరే చూపిస్తారు. అదొక ఫన్. చేసిన తర్వాత కూడా మీ పిల్లలకు వదిలేకండి. సో ఇంకా అలాంటి టాయ్స్ గురించి చెప్పుకొస్తే మన ఎక్కువగా పల్లెల్లో అంటే రూరల్ ఏరియాస్లో మనం చూసినట్లయితే షాప్స్లో పెద్ద షీట్ ఉంటుంది. ఆ షీట్కి రకరకాల టాయ్స్, లాటరీలని, రకరకాల పిల్లల్ని అట్రాక్ట్ చేసే ఇలాంటి ఐటమ్స్తో చాలా చాక్లెట్స్ అమ్ముతూ ఉంటారు. ఇలాంటివి చూస్తారు కదా, ఇలాంటి ఐటమ్స్తో ఇలాంటి ఐటమ్స్ చూస్తారు కదా, ఇలాంటి ఐటమ్స్తో మీరు చాక్లెట్స్ చూడొచ్చు. చాలా చిన్నవి అనమాట. చాక్లెట్ లోపల ఇది ఉంటుంది. ఇదేంటి ఒక బటర్ఫ్లై షేపు. ఇదేంటంటే బొంగరం అంటాం కదా చిన్నప్పుడు, అది వెళ్ళిపోయింది చూసారా, బొంగరం. ఇలా ఈ బొంగరం తిప్పుకోవడం కోసం దీంట్లో ఇస్తారనమాట. మన చిన్నప్పుడు పెద్ద పెద్ద బొంగరాలు తాడ్చి కట్టి తిప్పేవాళ్ళమి. ఇదేంటంటే పిల్లల టేబుల్ టాప్ బొంగరాలు అనమాట. ఇలాగే చూడడానికి ఫన్, చాలా బాగుంది, చక్కగా ఉంది. పిల్లలు చాక్లెట్ తిన్న తర్వాత బొంగరాలు తిప్పుకుంటారు, మీరు తిప్పుతారు, నేను తిప్పుతున్నాను, అందరూ తిప్పుతాం. ఇదంతా అయిన తర్వాత అసలైంది ఏంటంటే ఇదేంటే చేతి పెట్టుకుంటారు రింగ్. ఇలాంటి రకరకాల నేను కలెక్ట్ చేశాను ఇవన్నీ ప్రోగ్రామ్ కోసం. సో ఇవన్నీ ఏం చేస్తామంటే పిల్లలు ఏం చేస్తారంటే మీ ఆట విడిపోయిందా, పిల్లలు ఏం చేస్తారంటే దీన్ని చూసారు కదా, కలెక్ట్ చేశాను. పిల్లలు మీ ఆట అయిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత నెమ్మదిగా నోట్లో పెట్టుకుంటారు, కొరుకుతారు. ఇలా పట్టుకొని ఇది కొరుకుతూ ఉంటాడు. కొరకడం వల్ల ఏంటంటే దీంట్లో చిన్న ముక్కలు చూసారు కదా, ఇట్లాంటి ముక్కలు లోపలికి వెళ్ళిపోతాయి. చూసారా, ఈ ముక్క విడిపోతుంది దీంట్లోంచి. చూసారా, నేను చూపిస్తాను. చూసారంటే విడిపోయింది, బాల్ కింద తయారైంది. నేను ఇప్పుడు తీసిన టాయ్లోంచి వచ్చిన ఒక బాల్ లాంటి ముక్క చూసారు కదా, కనిపిస్తుంది కదా, ఇది ఎంత చిన్న చూసారు కదా. ఇది ఏం చేస్తారు పిల్లలు, వెంటనే నోట్లో వేసుకోవడానికి, పిల్లలు ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూడడానికి చేస్తే ఏంటి పరిస్థితి ఆలోచించండి. సో ఈ టాయ్లోంచి బయటకు వచ్చింది, ఎంత డేంజరస్. సో ఇలాంటివి ఒక ఇబ్బంది. సో ఈ పెద్ద టాయ్, ఖరీదైన టాయ్లోని పెద్ద బొమ్మ ఉంటుంది, క్వాలిటీ బొమ్మ ఉంటుంది. ఖరీదు లేని దాంట్లో ఇలాంటివి కలర్డ్ ఉంటాయి. ఏంటంటే ఈ కలర్స్ అట్రాక్ట్ చేస్తాయని పిల్లలు. తప్పకుండా పిల్లలు ఇది నోట్లో వేసుకోవడానికి ఆస్కారం చాలా ఎక్కువ. దాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ కొంటే మీరు కూడా ఉండి ఆడిన తర్వాత అది ఒక భద్రమైన ప్రదేశంలో, పిల్లలు లేని చోట, పిల్లలు చూడని చోట పెట్టాలండి దయచేసి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ గ్రామాల్లో నేను చూసి ఏంటంటే చిల్లర కాయిన్స్ పిల్లలు ఏడగానే తెలుగులో చెప్పాలంటే పప్పలు కొనుక్కో అంటారు. ఏడగానే పిల్లలకి డబ్బులు ఇస్తారు. సో ఆడ ఏడుపు ఆపుతాడు. అంటే చిన్నప్పటి నుంచే వాటికి ఏం నేర్పిస్తున్నాం మనం, బ్రైబింగ్ నేర్పిస్తున్నాం, లంచం నేర్పిస్తున్నాం, అంతే కదండి. రూపాయితో మొదలు పెడతాం, అది పెద్ద లంచ్ కొండ అవుతున్నారు పిల్లలు. ఈరోజు ఏంటంటే సమాజం మారిపోవడానికి కారణం ఇదేనే అనుకుంటారేమో. చిన్నప్పుడే ఇస్తామండి, ఏడుస్తే నీకు డబ్బులు ఇచ్చిన తర్వాత వీడు అది కొనుక్కోండి వేసి కాదు, ఆడు ఏం చేస్తాడు, తీసి నోట్లో వేసుకుంటాడు. మీ ఎదురుకుంటాడు, నోట్లో పెట్టుకుని కూర్చొని ఉంటాడు. మీరు ఏమంటారు? ఇది ఎంత డేంజరస్ ఆలోచించండి. డేంజరస్ సంగతి వదిలేండి, కాయిన్స్ ఎన్ని చేతులు మారొస్తాయండి. ఇంట్లో శుభ్రత గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, ఎన్ని చేతులు మారొస్తున్నాయి, ఎంత బ్యాక్టీరియా ఉంది, దాంతా లోపలికి వెళ్తారు. పిల్లలు మళ్ళీ జబ్బులు, తర్వాత ఏంటంటే మీరు హాస్పిటల్ తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అదొక డేంజర్. ఈ చిన్న కాయిన్ నోట్లోకి వెళ్ళిపోతే ఎంత డేంజర్ ఆలోచించండి. కాయిన్స్ ఓ పక్కన మనల్ని ఇబ్బంది పడుతుంది. అలాగే ఈ చిన్న బ్యాటరీలు తెలుసు కదా మీకు, చిన్న డివైజెస్లో వాడుతూ ఉంటాం. ఏంటంటే చిన్న రిస్ట్ వాచ్, లేకపోతే వెయింగ్ మిషన్, లేకపోతే మన సైక్లింగ్ మిషన్, ఇలాంటి మిషన్లో వాడే చిన్న కాయిన్స్ లాంటి బ్యాటరీస్ ఉంటాయి. ఇది కూడా ఏం చేస్తాం మనం, ఉపయోగం అయిన తర్వాత వాడేసిన తర్వాత ఏం చేస్తాం, పిల్లలకి ఇచ్చేస్తాం, ఆడుకోరా బాబు అని. పిల్లలు ఏం చేస్తారు, దీంతో ఆడుకున్నంత టైం ఆడుకుంటారు, తర్వాత ఏం చేస్తారు, నెమ్మది నోట్లు వేసుకుంటారు. ఆస్కారం అండి, వేసుకుంటారు, గ్యారంటీ కదా, వేసుకుంటే ఆస్కారం ఉంది. తర్వాత చూసినట్లయితే పెద్ద బ్యాటరీలు కూడా రిమోట్లో మనం వాడుతూ ఉంటాం. మన బ్యాటరీస్ ఏం చేస్తాం, రిమోట్లో వాడిన తర్వాత ఏం చేస్తాం, బ్యాటరీస్ మనం ఏం చేస్తాం, పిల్లలకి సరదాగా ఆడుకోవడానికి ఇస్తాం. పిల్లలు ఆడుకుంటున్నారు అనుకుంటాం మనం, వాళ్ళకి 5 బ్యాటరీస్ ఇస్తే 4 బ్యాటరీస్ ఉన్నాయనుకోండి, ఇంకో బ్యాటరీ ఎక్కడ ఉందని వెతకండి, లోపల ఉండొచ్చు. పెయిన్ ఏదో రిపోర్ట్ చేసినప్పుడు మీకు తెలుసుకుంటే ఎంత డేంజరస్ ఆలోచించండి. ఇది కూడా మనకి రిస్క్. నేను చూపించే కొన్నే చూపిస్తున్నాను మీకు, చాలా ఉన్నాయి అట్లా. తర్వాత బలపమోర కనికి, లేకపోతే శుద్ధ ముక్క, ఇది సహజంగా పిల్లలు తింటూనే ఉంటారు, చాలా డేంజరస్ అండి. సో కుదిరినంత వరకు పెద్ద పీసులు ఇబ్బంది పట్టుకోవడానికి, రాసిన తర్వాత మీ బాధ్యత ఏంటంటే దాన్ని కలెక్ట్ చేసి మీ దగ్గర పెట్టుకోవడం కూడా చాలా అవసరం అండి. స్లేట్ పెన్సిల్స్ ఓకేనండి. తర్వాత పల్లీలు, వేరుశనగ గుళ్ళు, పల్లీలు
ఇది కూడా వేసన గుళ్ళు గుళ్ళు ఏంటంటే ఇదేంటంటే పిల్లలు ఏడ్చేటప్పుడు మనం హ్యాపీగా పిల్లల్ని ఉరుకోబెట్టడానికి ఇవ్వడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు తీర్థానికో లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు కోన్లో అమ్ముతాడు, పేపర్ కోన్లో. మీరు తింటారు, 2 మీ పిల్లలకి ఇస్తారు. ఇచ్చేటప్పుడు పిల్లలు తినగలిగే ఏజా కాదు, ఒకసారి చూడండి ప్లీజ్ దయచేసి. తర్వాత నెక్స్ట్ ఐటమ్ సేఫ్టీ పిన్ అండి. సేఫ్టీ పిన్, సేఫ్టీ పిన్ అంటే మనకు తెలుసు కదండి, పిన్స్, సేఫ్టీ పిన్స్. బట్టలు గడ పెట్టుకుంటాను చూస్తారా, సేఫ్టీ పిన్స్. ఇది కూడా చాలా డేంజరస్ అండి. ఇదేంటంటే పిల్లలు చూడగానే అట్రాక్ట్ అవ్వి సేఫ్టీ పిన్స్ ఏం చేస్తారంటే నోట్లో పెట్టుకోవడానికి ఆస్కారం ఉందండి. ఇదేంటంటే పిల్లలకి ఏంటంటే మనం వాళ్ళ డ్రెస్ లూజ్ అయినప్పుడు, లేకపోతే ఆ ఫ్రాక్ వెనకాతలో, లేకపోతే నిక్కర్ లూజ్ అయినప్పుడు మనకి సేఫ్టీ పిన్స్ పిల్లలు పెడతాం. వాళ్ళు ఏం చేస్తారు, నెమ్మదిగా ఇప్పుతారు, అది నోట్లో పెట్టుకుంటారు. చాలా డేంజరస్ అండి. దీనికి ఇంకో విషయం కూడా ఉంది. పిల్లలు నోట్లో సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే పిల్లలు ఎప్పుడు మన చూసి వాళ్ళు చేయించుకుంటారు. చాలామంది మనలో పళ్ళ మధ్యన ఏదైనా గుచ్చుకుంటే పిల్లలు ఎదుర్కొంటానే సేఫ్టీ పిన్ తీసుకొచ్చుకోవడం మనం చేస్తూ ఉంటాం చాలా సందర్భాలు. ఇది పిల్లలు చూస్తున్నారని. తర్వాత మీ డ్రెస్ మీద ఉంటుంది సేఫ్టీ పిన్స్, అంత డ్రెస్ మీద ఉంటుంది. తీసి ఏం చేస్తారు, ఇప్పి ఒకసారి గుచ్చుకొని మళ్ళీ పెట్టుకుంటూ ఉంటారు. మీ శారీ పాల్కి అన్నీ పెట్టుకుంటాం కదా, ఈ శారీ పాల్ వేసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఆడవాళ్ళు అంటే పిన్ లాగా నోట్తో పట్టుకొని పెట్టుకుంటే అలవాటు పట్టుకుంటుంది. నేను చెప్పింది కరెక్టే కదా. సో మీరు శారీ పాల్ వేసుకున్నప్పుడు పిన్ ఇలా కొరికి అప్పుడు పెట్టుకుంటారు ఇంచుమించు కదా కొంతమంది. సో ఇవన్నీ పిల్లలు చూస్తున్నారు. అప్పుడు పిల్లలకి ఏం చేస్తున్నారు, పిన్ నోట్లో పెట్టుకొచ్చాను వాళ్ళకి మనం మెసేజ్ ఇచ్చాం, 100% వాళ్ళ పిన్ని నోట్లో పెట్టుకుంటారు. తర్వాత క్లిప్పులు అండి. నా దగ్గర క్లిప్పులు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, రకరకాల క్లిప్పులు, రంగురంగుల క్లిప్పులు. చూసారా ఎంత చక్కగా ఉన్నాయి. డిఫరెంట్ క్లిప్పులు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. బాగా చిన్న క్లిప్ కూడా ఉందండి, చాలా చిన్నది. పిల్లలు ఏం చేస్తారంటే క్లిప్ మీరు చాలా అందంగా ఉందని పిల్లలకు పెడతారు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాంటి క్లిప్పులు, చిన్న క్లిప్పు, బాగా చిన్న క్లిప్పు, ఇలా రకరకాల క్లిప్పులు మీ పిల్లలకి అందంగా ఉందని మీ పాపకి బాగా డెకరేట్ చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారంటే పిల్లలు ఏం చేస్తారు, నెమ్మదిగా క్లిప్పు జారుతుంది, చిన్న క్లిప్పు, దీన్ని నోట్లో వేసుకోవడానికి ఆస్కారం ఉంది. 100% ఇలాంటి క్లిప్పులు పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్త వహించాలి. క్లిప్పులు పిల్లలకి పెట్టేటప్పుడు, చిన్న క్లిప్పులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఇంకొక విషయం అండి, పండగలు కానీ బర్త్డేస్ కానీ వచ్చినప్పుడు పిల్లలకి మీరు ఏం చేస్తారంటే 10,000 ఉంటే 20 రింగులు పెడతారు. పిల్లల చేతికి 20 రింగులు పెడతారు, చిన్న చిన్న రింగులు, చిన్న చిన్న రింగులు. 10,000కి 20 రింగులు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఏంటంటే గొప్ప మెడలో చైనేసి చేయండి, ఉంటే వేయండి, కానీ ఏదైనా వేయచ్చు, కానీ రింగులు మాత్రం పెట్టకండి చిన్నపిల్లలకి. ఎందుకంటే మీకు అన్ని రింగులు ఎక్కడ వచ్చినాయి అంటే మిమ్మల్ని గిఫ్ట్లు ఇవ్వడానికి, మమ్మల్ని చూడడానికి, మీ బాబుని బ్లెస్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ తీసుకొచ్చి ఇచ్చిన ఐటమ్ ఏంటండి, రింగ్. అంతే కదండి. రింగ్ ఉన్నాయి కదా అని చెప్పి 10 రింగులు పెడితే ఏమవుతుంది, పిల్లవాడు నోట్లో చేపెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆ రింగ్ ఏమవుతుంది, నోట్లోకి వెళ్ళిపోయే ఆస్కారం ఉంది. దయచేసి చిన్నపిల్లలకి రింగులు పెట్టకండి. తర్వాత మనం ఎలాగా బర్త్డేలు పార్టీ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇది తెలుసు కదండి, థర్మోకోల్ బాల్స్, కలర్ఫుల్ రంగురంగుల బాల్స్. ఇది మనం అందరూ బర్త్డే ఫంక్షన్స్లో వాడుతూ ఉంటాం. చూసారు రాలుతున్నాయి, రాలుతున్నాయి చిన్న చిన్న బాల్స్. చూసారు కదా చిన్న చిన్న బాల్స్ రాలుతున్నాయి. చూసారు కదా ఈ బాల్స్ తెలుసు కదా, మీ అందరికీ తెలుసు ఈ బాల్స్. ఇదేంటంటే మనం హ్యాపీగా బర్త్డే బెలూన్లో కట్టి బెలూన్లో చూదులుతాం, ఇలా కింద పడుతూ ఉంటాయి. చూసారు కదా చక్కగా చాలా అందంగా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇలా బర్త్డేకి మనం బెలూన్స్లో కట్టి పొడవగానే పింత పొడవగానే కింద పడ్డాయి కదా, హ్యాపీగా అక్కడక్కడ గాలికి ఎగురుతూ ఉంటాయి సోఫాల కింద. మనం బర్త్డే పార్టీస్ పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు మనం చేసేది ఏంటంటే మనం చాలా బిజీగా ఉంటాం, మనం పిల్లల్ని పట్టించుకోం. మనం పార్టీల పాటలు ఆటలు, లేకపోతే తిండి తింటాం, లేకపోతే వాళ్ళతో మాట్లాడటం, మన ఎంజాయ్మెంట్లో మన పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. ఈలోగా మీ పిల్లలు ఇలాంటి బాల్స్ ఎక్కడి నుంచి అయినా పిక్ చేసి 1, 2, 3 చాలా అందంగా ఉంది కదా అని ఒకసారి ముక్కు దగ్గర పెట్టుకుంటే ఇది చాలా లైట్ బాల్ అని ముక్కులోంచి వెళ్ళిపోద్ది. ఎంత దారుణాలు. అది పిల్లలు నోట్లో వేసుకొని నవ్వలేరు అనుకోండి, లోపలికి వెళ్ళిపోద్ది. ఇది అన్ని చోకింగ్ అజార్ట్కి లీడ్ చేస్తుంది. దీన్ని ఎక్కడైనా మనం కట్టగలం ఆలోచించండి. సో ఇలాంటి బాల్స్ ఎక్కడున్నా సరే అది మీరు ఒక పార్టీ కానీ ఫంక్షన్ అయిన తర్వాత అది తుడవటానికి, క్లీన్ చేయడానికి ప్రయత్నించండి. పిల్లలు ఉన్న చోట ఇలాంటి బాల్స్ ఉంటే మీ పిల్లల్ని మీరు సేఫ్గా పెట్టుకోండి. తర్వాత పార్టీ జరిపిన వాళ్ళం లేకపోతే ఫంక్షన్ జరిపిన వాళ్ళని వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల మనకి ఏమైనా వస్తుందా? మన పిల్లల బాధ్యత మనది. ఎన్నో సందర్భాలు పిల్లలు నోట్లో పెట్టుకున్న తర్వాత
వాళ్ళకి సఫకేషన్ వచ్చి కక్కడానికి లేకపోతే దగ్గడానికి ఇబ్బంది వచ్చి ఎన్నో సిచ్యువేషన్స్ మనం చూసాం. ఓకేనండి. తర్వాత ఐటెంకి వచ్చినట్లయితే మనం బర్త్డేస్లో మనం చేసేది ఏంటంటే బెలూన్స్. చూసారా, అందమైన బెలూన్ నా దగ్గరికి వచ్చింది, ఆ నీలం బెలూన్. దీంతో నా దగ్గరికి బెలూన్ వచ్చినప్పుడే నాకు ఈ బెలూన్తో ఆడాలి అనిపిస్తుంది. చక్కగా మనం అందరూ ఒక బెలూన్ కనిపిస్తే ఆడతామండి చక్కగా, అవునా కదండి. ఈ బెలూన్ యొక్క అందం ఎప్పటి వరకు ఉంటుంది, దీని ఆకర్షణ ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ బెలూన్ ఇలాగా గాలితో ఉండే వరకు మనం ఆడుకుంటాం, మన పిల్లలు కూడా చక్కగా ఆడతారు. ఒక బర్త్డే కానీ పార్టీ కానీ జరిగితే మీరు ఏం చేస్తారు, పిల్లలకి బెలూన్ తప్పకుండా ఇస్తాం. బెలూన్ ఇచ్చి పిల్లలు ఆడుకుంటే టైంలో ఏమవుతుందంటే సడన్గా బెలూన్కి ఒక సౌండ్ వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే సౌండ్, బెలూన్ పగిలినప్పుడు. సో పగిలిపోయింది. బెలూన్ పగిలి ముక్కలు అయినప్పుడు ఏం చేస్తారంటే మీరు నేను అందరూ చేసిందే, దీన్ని ఇలాగ పెట్టి నోట్లో పెట్టి దీన్ని చిన్న చిన్న బెలూన్స్ కింద తయారు చేస్తాం. అర్థమవుతుందా, చిన్నప్పుడు చేసాం అన్నీ. ఓకే, మనం చేస్తాం, మనకేం కాలేదు, అది మన అదృష్టం, ఆటలో భాగం. కానీ ఈ బెలూన్స్ ఈరోజు తయారైపోయి మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ తెలియదు, ఎక్కడ రోల్ అవుతుందో తెలియదు, పిల్లలకి అది నోట్లో ఇన్ఫెక్షన్ రావడానికి కూడా ఆస్కారం ఉందండి. ఈ కెమికల్స్ అన్నీ వాడి చేసేది యాక్చువల్గా. సో దీన్ని ఎలా సాగదీసి దీన్నేమో ఊది చిన్నప్పుడు చాలా ఫన్ అది. కానీ మీ పిల్లలు చేసే క్రమంలో ఈ బెలూన్ ఇలా కట్ అవ్వనప్పుడు చూసారు కదా, చిన్న పీస్ కూడా కట్ అయింది, ఇలాంటి చిన్న పీస్ కూడా కట్ అయింది, దీంతో పాటు పెద్ద పీస్ చిన్న పీస్ కూడా కట్ అయింది. మీ ఎదురుకుంటాను బెలూన్ బర్స్ట్ అయింది. ఈ చిన్న పీస్ కానీ లోపలికి వెళ్తే పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులుగా మీరు ఆలోచించవలసిన విషయం. అదేవిధంగా ఇలా ముక్కలు రకరకాల బెలూన్స్ కలర్స్ అట్రాక్ట్ అవుతాయండి. ఇలా కలర్స్ అట్రాక్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు తప్పకుండా దాంతో ఆడతారు. సో ఇంకోటి ఏంటంటే మంచి బెలూన్ ఉందనుకోండి, దీన్ని ఊదడానికి ప్రయత్నిస్తారు పిల్లలు. ఓకే, మీ యొక్క సమక్షంలో మీ ముందు చేస్తే తప్పేం లేదు, సేఫ్టీ. మీరు లేనప్పుడు చేస్తే ఏంటి పరిస్థితి, వాడు జోబులు వేసుకుంటాడు, పార్టీలో బెలూన్ దొరికితే వెంటనే జోబులు వేసుకుంటాడు, మీరు లేనప్పుడే చేస్తాడు. సో ఇది లోపలికి వెళ్తే డేంజర్, బీ కాషియస్ అండి. తర్వాత వచ్చినట్లయితే అన్నీ చెప్పొచ్చు. తర్వాత ఈ లూడో ఆడేటప్పుడు ఉండే కాయిన్స్ ఉంటాయి చూసారా, లూడో కాయిన్స్, ఇది కూడా చాలా డేంజరస్ అండి. ఇది కౌంట్లో మిస్ అవుతే మాత్రం ఎక్కడుందో మీ బాబుని కనుక్కోండి. లూడో కాయిన్స్ చాలా డేంజరస్. సో అదేవిధంగా డైస్, ఈ వైకుంఠపాలి, లూడో, స్నేక్ అండ్ ల్యాడర్ ఇలాంటివి ఆడేటప్పుడు డైస్ వాడతాం కదండి. ఈ డైస్ 1 2 3 డైస్ వేస్తాం. ఈ డైస్ కూడా చాలా డేంజరస్ అండి. ఇది అనేక సైజుల్లో డైస్ వస్తూ ఉంటాయి, పెద్దది చిన్నది రకరకాల సైజెస్ వస్తాయి డైస్. ఈ డైస్ కూడా నోట్లో వేసుకోవడానికి ఆస్కారం ఉందండి, బీ కేర్ఫుల్ అండి. తర్వాత చూసినట్లయితే ఇది మీ అందరికీ తెలుసు, రూబిక్స్ క్యూబ్. పిల్లలు సరదాగా దీన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. నేను చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నానండి, సాల్వ్ చేద్దాం అవ్వట్లా. సో దీంట్లో కళ ఉండాలి, నేర్చుకోవాలి. సో ఇది సాల్వ్ చేయడానికి మన పిల్లలు కొనేస్తూ ఉంటాం. సో ఇది ఒకసారి సాల్వ్ వచ్చిందండి నాకు. ఇది కొన్నప్పుడు సాల్వ్గా ఉంది, తర్వాత సాల్వ్ అవ్వలేదు, కొన్నప్పుడు తర్వాత సాల్వ్ అవ్వలేదు, దగ్గరికి వచ్చినట్టున్నాను. సో ఇలాగా కొంచెం దగ్గరికి వచ్చాను. సో ఇలాగ పిల్లల్ని ఆడడానికి వాళ్ళకి టైం పాస్ కోసం ఈ క్యూబ్ కొంటే చాలా మంచిది. కానీ చిన్నపిల్లలు కూడా కొన్నప్పుడు మనం అనుకుంటాం చాలా పెద్దది, ఇది ఏం కాదు, పిల్లలు దీన్ని నోట్లో పెట్టుకుని కరెక్టే, ఏం కాదు, నోట్లో పెట్టుకునే వెళ్దు. కానీ ఇదే రూబిక్స్ క్యూబ్ కింద పడితే ఒక్కసారి కింద పడింది, ఎట్లా అని చూసారా, అదే రూబిక్స్ క్యూబ్ ఎన్ని ముక్కల కింద పడింది, అంతా ముక్కలు అటాచ్ అండి, ఒక్కదాన్ని ఒకటి లింక్. ఇది మధ్య భాగం, దీంట్లోంచి లింక్ ఉంటాయండి క్యూబ్స్ యొక్క ప్రతిదీ. సో ఈ మధ్య భాగానికి ఇవన్నీ అటాచ్ ఉంటాయి. అంటే ఇది ఎంత చిన్నదో ఆలోచించండి, ఇది నోట్లో వేసుకుంటే పరిస్థితి. దీనికి కూడా కలర్స్ ఉన్నాయి అట్రాక్టివ్గా. సో క్యూబ్ పగలకుండా చూసుకోండి, ఒకవేళ పగిలితే మాత్రం ఈ ముక్కలు మాత్రం పిల్లలకి ఇవ్వండి. సో ఇలాగ అనేక విషయాలు మనం చెప్పాము. నేను చెప్పినవి కొన్ని మీ జీవితంలో మీకు తెలుసు. సో సాఫ్ట్ టాయ్స్ కొనిస్తారో లేకపోతే పెద్ద వస్తువు కొనిస్తారో అన్నది మీరు ఆలోచించండి. సో పిల్లలకి ఏంటంటే నా సజెషన్లో బాగా చిన్నపిల్లలకి ఇలాంటివి కొనివ్వండి. సో ఏంటంటే పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది షేప్స్ నేర్చుకుంటారు, ఓవెల్ షేప్, రౌండ్, తర్వాత సెమీ సర్కిల్ లేకపోతే మూన్ షేప్, మూన్ని నేర్పించడం కోసం. సో డిఫరెంట్ కలర్స్, ఇలా కలర్స్ చూసారు అట్రాక్ట్ అవుతారు. ఇది పిల్లలు నోట్లో పెట్టుకుని ఏం కాదు, ఇది ఇరగదు కూడా, లోపలికి వెళ్ళదు.
సో ఇలాంటివి మీరు చూస్ చేయండి, టాయ్స్ కొనేటప్పుడు ఇలాంటివి చూస్ చేయండి. మీకే కాదు, మీరు ఎవరికైనా గిఫ్ట్ తీసుకెళ్లేటప్పుడు కూడా మీరు చేయవలసిన పని ఇదే. మనం సహజంగా గిఫ్ట్ కొనేటప్పుడు చాలా ఆలోచిస్తాం, పిల్లలకి ఏం కొనాలి. కొంతమంది ఆలోచించరండి, కొంతమంది వెళ్ళి ఏం దొరికితే ఆ షాప్లో ఏం దొరికితే అది తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. దయచేసి మన పిల్లలు ఎంత జాగ్రత్తగా పెంచుతామో అలా మిగతా పిల్లలు కూడా అంతే జాగ్రత్తగా పెంచాలి కదండి. ఇంకోటి ఏంటంటే మన భారతదేశంలో ఉండే ఒక ఇబ్బంది ఏంటంటే టాయ్స్ ఇంకా కొనడానికి వెళ్ళేటప్పుడు చూసారు, ఇది కూడా మంచి టాయ్ అండి. యాక్చువల్గా ఆల్ఫాబెట్స్ ఇది పిల్లలకి ఆల్ఫాబెట్స్ నేర్పించడానికి మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. ఇలాంటివి చూస్ చేయండి పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు, లేకపోతే మీరు కొన్నా ఇలాంటివి చేయండి. ఇంకోటి టాయ్స్కి వెస్ట్రన్ కంట్రీస్లో న్యూజిలాండ్, అట్లాగే అమెరికా, జర్మనీ ఇలాంటి దేశాలలో ఏంటంటే టాయ్స్ వెనకాతల ఆ టాయ్ యొక్క ఏజ్ గ్రూప్ రాసి ఉంటుంది. ఆ టాయ్ వెనకాతల టాయ్ ఏజ్ గ్రూప్ రాసి ఉంటుంది. ఈ ఏజ్కి ఉన్న పిల్లలు వాడచ్చు. అండర్ 12, అండర్ 1, అబోవ్ 3+ ఇలా ఉంటుందండి టాయ్స్కి. అది మన దేశంలో ఆ టాయ్స్కి ఆ రూల్స్ అనేది లేవు. కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ మాత్రమే ఆ టాయ్ యొక్క రూల్ని వాడుతున్నాయి. సో అది ఉంటే మాత్రం చూడండి, లేకపోతే మీరే ఆలోచించండి. అది చోకింగ్ హజార్డ్ ఉందా, చిన్నదా, ఇలాంటి చిన్నయా, ఇలాంటి నోట్లోకి వెళ్ళిపోతే లేవా ఏంటి అన్నది మీరే ఆలోచించండి. సో ఇవన్నీ మన జీవితంలో మనకు ఆందోళన కలిగిస్తుంది. అదేవిధంగా మన గిఫ్ట్స్ ఇస్తే ఆ ఇంట్లో కూడా ఆందోళన కలుగుతుందని అందుకని ఆలోచించాలి. చూసారా, ఇలాంటి టాయ్స్ అనుకోండి పిల్లలు చక్కగా. సో ఇవన్నీ క్యూబ్స్. ఇవన్నీ ఏంటంటే చూసారు, ఇదే టాయ్ని ఒక ట్రైన్ కింద, ఒక బస్ కింద, ఇది క్రియేటివిటీ వస్తుంది పిల్లలకి. డిఫరెంట్ కలర్స్, సో ఏ కలర్ ఎక్కడ మిక్స్ చేయొచ్చు, మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. వాడు ఇలాగా క్రియేటివ్గా ఆడుకోవడానికి ఉండే ఆస్కారం ఉంటుందండి. సో ఎట్లా అయినా పెట్టుకోవచ్చు, ఇది అర్థవుతుందండి. సో పిల్లలు ఇలా క్రియేటివ్గా ఆడి మీ దగ్గర తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఆనందం ఉంటుంది, మీరు ఆనందం ఉంటుంది కదా. ఇస్ ఇట్ నాట్? సో గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఇలాంటి టాయ్స్ గిఫ్ట్స్ ఉండడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఇంకా ఉన్నాయండి టాయ్స్ చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్స్ చూసారా, ఇది పెద్ద క్యూబ్స్. ఈ క్యూబ్స్ ఒక ఆర్డర్లో పెడితే యానిమల్ పేరు ఒక సైడ్ రావటం, ఒక సైడ్ ఒక సీనరీ రావటం, ఇలాగా ఏం చేసేటప్పుడు ఈ క్యూబ్కి డిఫరెంట్ సైజ్లో డిఫరెంట్ పిక్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. ఇది చేయడానికి మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, అర్థమవుతుందండి. సో ఇది పిల్లలకి చక్కగా ఈ క్యూబ్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు వాళ్ళు క్రియేటివిటీ పెరుగుతుంది. ఇది పెద్ద ఐటెం వాళ్ళు నోట్లో పెట్టుకోలేరు. సో ఇది ఒక మంచి యాక్టివిటీ. మీరు ఎలా బిల్డింగ్ బ్లాక్స్, క్యూబ్స్ ఇలాంటివి పిల్లలు కొనివ్వటం, వాళ్ళ క్రియేటివిటీ పెంచడం అనేది చాలా అవసరమండి. సో అదేవిధంగా మనం బిల్డింగ్ బ్లాక్స్, క్యూబ్స్ అని చెప్పాం కదా అని చెప్పి సో నేను పెద్దవి చూపించాను. ఇవి కూడా బిల్డింగ్ బ్లాక్సే. చూసారు, ఒక డబ్బాలో వేసి ఉంచాను. ఇవి కూడా బిల్డింగ్ బ్లాక్సే. చూడండి, ఈ బిల్డింగ్ బ్లాక్స్తో వచ్చేది ఏంటంటే చాలా డిఫరెంట్ కలర్. దీనికి ఏజ్ గ్రూప్ ఉందండి, ఈ ఏజ్ గ్రూప్ చూసారా, దీంట్లో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి మళ్ళీ. సో దీన్ని ఏం చేస్తారంటే పిల్లలు క్రియేటివ్గా దీన్ని ఎలా అతికించి వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు ఇక్కడ చూపిస్తూ ఉంటారు. సో ఒక దానిపైన ఒకటి పెట్టుకోవచ్చు, ఇలా పెట్టి వాళ్ళు డిఫరెంట్ కలర్స్తో షేప్స్ తయారు చేస్తారు. సో ఇది డిఫరెంట్ బిల్డింగ్ బ్లాక్. కానీ దీంట్లో ఏంటి వచ్చిన ఇబ్బంది ఏంటంటే పెద్దవి ఉన్నాయి, బాగా చిన్నవి కూడా ఉన్నాయి. చూడండి చిన్నది ఎంత చిన్నది ఉందో. సో ఇది ఏ గ్రూప్ పిల్లలకి ఇవ్వచ్చు అన్నది మీరు ఆలోచించాలి. ఈవెన్ 4 ఇయర్స్కి ఇచ్చినా సరే వాళ్ళు నోట్లో పెట్టుకుంటే ఆస్కారం ఉంది, మనకు తెలియదండి. సో ఇది కూడా బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పాను కదా అని చెప్పి ఈ అన్ని బిల్డింగ్ బ్లాక్స్ కరెక్ట్ కాదు. సైజ్ ఏజ్ గ్రూప్కి ఏ ఏజ్ గ్రూప్ ఉన్నది అన్నది డిసైడ్ చేయాలి. సో ఇలాగా డిఫరెంట్ టాయ్స్ మనం చూస్ చేసేటప్పుడు ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మనం ఆలోచించి వివేకం యూజ్ చేసి పిల్లలు కానీ పనిచేస్తుందో లేదో చూడాలి. మీకే తెలుస్తుంది, నేను చెప్పక్కర్లా, మీరు చూస్తే మీకే తెలుస్తుంది షాకింగ్ ఉందో. ఏంటంటే మనం ఏంటంటే ఓవర్లుక్ చేస్తాను, నేను కొన్ని మీ ఇన్ఫర్మేషన్గా వస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఒక వీడియో చూసేటప్పుడు దాంట్లో చూస్తే మనకి లోపల ఉండిపోద్ది. దానికోసం కొన్ని ఐటమ్స్ తీసి చూపించానండి. మీరు మీ ఇష్టం అండి, మీకు ఏది మంచిది కాదో మీ పిల్లలకి అది కొనివ్వకండి. చూసారు, ఇలాంటివి కొన్ని ఇచ్చారనుకోండి, మగపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి గన్స్ ఇలాంటివి కొనివ్వకండి. వాళ్ళకి మంచి టాయ్స్, చాలా టాయ్స్ ఉంటాయండి, క్రియేటివిటీ స్కిల్స్ డెవలప్ అవి కొనివ్వండి. అదేవిధంగా మన టాయ్స్లో ఏం చూసినట్లయితే ఇంకో విషయం ఏంటంటే ఈ ఒక టాయ్ చూసారండి, ఇది వర్జిన్ ప్లాస్టిక్తో చేసింది. ఎందుకు నాకు ఎలా తెలుసు అంటే ఈ టాయ్ కొన్నప్పుడే దీని కవర్ మీద మొత్తం దీని డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒక బ్రాండెడ్ టాయ్, ఇది వర్జిన్ ప్లాస్టిక్. ఇది ఫస్ట్ క్వాలిటీ ప్లాస్టిక్తో ఫస్ట్ టైం తయారు చేస్తుందో టాయ్.
దీన్ని ఏంటంటే పిల్లలు నోట్లో పెట్టుకునే ఏం కాదు, అర్థమవుతుందండి. దీంట్లో డేంజరస్ కెమికల్స్ ఉండవు. సో ఇలాంటి టాయ్స్ కుదిరితే కొనివ్వండి పిల్లలకి. సో ఏంటంటే ఇదొక పద్ధతి. సహజంగా మనం మార్కెట్లో చీప్గా దొరికే టాయ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించాను ఇప్పుడు ఈ బొంగరాలు ఇలాంటివి ఎన్ని చీప్, ఇవన్నీ చూస్తే తెలిసిపోతుంది. కలర్డ్ ఐటమ్స్ ఇవన్నీ రీసైకిల్ ప్లాస్టిక్తో చేసిన టాయ్స్. సో ఈ టాయ్స్ ఎలా దేంతో చేస్తారంటే, మనం రోడ్డు మీద పాడేసిన ప్లాస్టిక్ ఉంటుంది చూసారా, మన ఇంట్లో వద్దు అనుకున్న పాడేసిన ప్లాస్టిక్ వేస్ట్ డబ్బాలు, తర్వాత హాస్పిటల్ నుంచి పాడేసిన సిరెంజ్లు, అంటే ఇది మెడిసిన్స్ అనేక సిరెంజెస్, తర్వాత సెలైన్ బాటిల్స్ ఇలాంటి వృద్ధ పదార్థం వేస్ట్ మెటీరియల్తో రీసైకిల్ చేసి దాంతో తయారు చేసే టాయ్స్. ఇవి మీ పిల్లలకి ఎంతవరకు సేఫ్ ఆలోచించండి. పిల్లలు నోట్లో పెట్టుకుంటారు, ఎంత హానికరం ఆలోచించండి. సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, మన పిల్లల్ని మనం పెంచేటప్పుడు అది మన బాధ్యత యాక్చువల్గా. సో ఇన్ని విషయాలు నేను చూపించినప్పుడు మీకు దీంట్లో నేను మంచి ఏంటో చెడు ఏంటో కూడా చూపించాను. ఇది మన రెస్పాన్సిబిలిటీ. మన పిల్లలు, వీళ్ళకి ఏంటంటే మంచి భవిష్యత్తు ఉంది, మంచి ఆరోగ్యం కావాలి, ఆరోగ్యంగా పెంచాలి వాళ్ళని. మీ యొక్క సెల్ సమయం కోసమో లేకపోతే మీ యొక్క ఓన్ పర్సనల్ విషయాలు, డబ్బు సంపాదన, లేకపోతే వంటగదిలో ఉండే మీ యొక్క బిజీయో, లేకపోతే మీ ఇతర కార్యక్రమాలకి మీరు మీ టైంని కేటాయించడం కోసం పిల్లల జీవితాన్ని త్యాగం చేయకండి. ఎందుకంటే పిల్లలు మనకి దేవుడిచ్చిన ఒక వరం. ఎంతోమంది పిల్లలు లేరు. పిల్లల కోసం వాళ్ళ ఐవీఎఫ్ సెంటర్లు అక్కడ ఇక్కడ దేవుళ్ళ వెనకాల, తర్వాత బాబాల వెనకాల తిరిగే రోజులు కదా. అలాంటప్పుడు దేవుడు మనకి చక్కగా అందమైన బలమైన పిల్లలు ఇచ్చినప్పుడు వాళ్ళని పెంచే బాధ్యత కూడా మనదే కదండి. సో ఒకసారి ఆలోచించండి, నేను చెప్పిన విషయాలు కరెక్టా కాదా అన్నది. సో పిల్లలకు మనకి ఉండే ఒక సంపద, దాన్ని చక్కగా బలంగా వివేకంతో వాళ్ళకి అన్నీ మంచి ఇచ్చి, ఎందుకంటే చాలామంది పేరెంట్స్లో ఉండేది ఏంటంటే, నేను పొందలేదు నా పిల్లవాడికి ఇవ్వాలి. అరే నువ్వు పొందలేదు, నువ్వు నిప్పుని పట్టుకోలేదని చెప్పి పిల్లవాడికి నిప్పుని పట్టుకొని ఇస్తారండి. సరే మీరు ఆలోచించండి. అంటే మంచి అన్ని చేసేది చెడు అవ్వకూడదండి. ఆలోచించండి, వాళ్ళని బెస్ట్ సిటిజన్స్గా పెంచండి. అది మన బాధ్యత. మీ పిల్లలందరూ బాగుంటారు, మీరు బాగుండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరో ఎపిసోడ్లో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.